దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వారము పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి యేసు ప్రభు తాను ఈ భూమిలో జీవించిన కాలంలో ఉపమానముల ద్వారా అనేక కార్యములను యేసు ప్రభు బయలుపరిచి ఉన్నారు. వాటిని గురించే ధ్యానించాలని కోరుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మములు అని మత్తయి సువార్త 13వ అధ్యాయము ఆయన ఎందుకు ఉపమానముల ద్వారా మాట్లాడుతున్నారో వాటిని గురించి తాను చెప్పుచున్నారు. 13వ అధ్యాయము 11వ వాక్యం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 11వ వాక్యం. పరలోక రాజ్యం మర్మములు ఎదుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. He answered and said unto them, Because it is given unto you to know the mysteries of the kingdom of heaven, but to them it is not given. For whosoever hath, to him shall be given, and he shall have more abundance. But whosoever hath not, for him shall be taken away even that he hath. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మర్మములు అవి మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఆ పరలోక రాజ్యం యొక్క మర్మములు వారికి ఇవ్వబడలేదు అని చెప్పి అనేక ఆ దినములలో జీవించిన పరిసయ్యులు, ఆ దినముల్లో అనేక శాస్త్రులు వారందరూ యేసు ప్రభు యొక్క మాటల్ని వినటకు వచ్చినప్పుడు ఉపమాన రీతిగా చెప్పి ఇలా చెప్పుచున్నారు. వారికి ఈ మర్మములు చెప్పడానికి వారి యొక్క మర్మములు, ఈ మర్మములు వారికి ఇవ్వబడలేదంటున్నారు. దాన్ని బట్టి చూసినట్లయితే పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి తెలుసుకున్నట్టుకు మనకు కూడా దేవుడు ఇటువంటి ఒక అవకాశం ఇచ్చి ఉన్నారు. పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి తెలుసుకున్నట్టుకు మన యొక్క జీవితంలో దేవుడు ఇటువంటి ఒక ధన్యతని దేవుడు మనకిచ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములు అని చెప్పినట్లయితే యేసు ప్రభు అనేక కార్యములని గురించి చెప్పి ఉన్నారు. మొట్టమొదటిగా ఒక విత్తనములని విత్తువాడు గురించి, ఆ విత్తనములని విత్తువాడు విత్తినప్పుడు కొన్ని విత్తనములు మంచి నేలలో, కొన్ని విత్తనములు మార్గ మధ్యలో, కొన్ని విత్తనములు రాతి నేలలో, కొన్ని విత్తనములు ముళ్ళ పొదలో పడినట్టు చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఒక పరలోక రాజ్యం యొక్క మర్మము. రెండవది, ఒక మంచి నేలలో విత్తబడి ఉన్న ఒక పరలోక రాజ్యంని గురించి చెప్పుచున్నాడు. 24వ వాక్యంని చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వాక్యం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము తన ఫలములో మంచి విత్తనమని విత్తిన మనిషికి పోలి ఉన్నది. ఇంగ్లీష్లో, Another parable put he forth unto them, saying, The kingdom of heaven is likened unto a man which sowed good seed in his field. మొదటి ఉపమానం వచ్చి అనేక విత్తనములు. మొదటి ఉపమానములో యేసు ప్రభు చెప్పినది అనేక విత్తనములు, అవి అనేక స్థలములలో విత్తినప్పుడు పడినట్టు చెప్పుచున్నారు. రెండవ ఉపమానం అని చెప్పినప్పుడు ఒకే విత్తనముని గురించి చెప్పుచున్నారు. మంచి విత్తనము, ఒకే విత్తనము, అది మంచి విత్తనముని విత్తించిన మనిషికి పోలి ఉన్నది. నేల కాదు, మంచి నేలని గురించి కాదు, ఒక మంచి విత్తనముని విత్తిన ఆ మనిషికి పోలి ఉన్నది. రెండవ ఉపమానముని ఇలాగ చెప్పి ఉన్నారు. మూడవదిగా ఈ పరలోక రాజ్యముని గురించి మరొక ఉపమానముని చెప్పి ఉన్నారు. 31వ వాక్యముని చదవండి. 13వ అధ్యాయము 31వ వాక్యం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పి, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. Another parable but put he forth unto them, saying, The kingdom of heaven is like to a grain of mustard seed,
which a man took and sowed in his field, which indeed is the least of all seeds, but when it is grown, it is the greatest among herbs, and becometh a tree, so that the birds of the air come and lodge in the branches thereof. ఒక పరలోక రాజ్యము ఆవగింజకు పోల్చబడి దానిని తన యొక్క ఫలములో, తన యొక్క సొంత ఫలములో విత్తిన మనిషికి పోలి ఉన్నది అని మూడవ ఉపమానముని యేసుప్రభు చెబుతున్నారు. నాలుగవదిగా ఇదే మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో 33వ వాక్యములో చదివినప్పుడు వేరే ఒక ఉపమానమని చెబుతున్నారు. చదవండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకును 3 కుంచుమల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. Another parable spake he unto them, the kingdom of heaven is like unto leaven, which a woman took and hid in 3 measures of meal, till the whole was leavened. ఒక పుల్లని పిండి 3 కుంచములతో నిండి ఉన్న ఒక పులిసినంత వరకు కూడా దానిని దాచిపెట్టి ఉన్న పులిసిన పిండి, పుల్లని ఒక పిండికి పోలి ఉన్నది. ఇది 4వ ఉపమానము. 5వదిగా ఇదే మత్తయి సువార్తలో మరొక ఉపమానమని చెప్పుచున్నారు. 44వ వాక్యమని చదవండి. పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. Again, the kingdom of heaven is like unto treasure hid in a field, the which when a man hath found, he hideth, and for joy thereof goeth and selleth all that he hath, and buyeth that field. పరలోక రాజ్యము మంచి ధనము, తన యొక్క ఆస్తి, ఆ ధనముని పోలి ఉన్నది. వాటిని కనుగొని వాటి కొరకు తనకు కలిగిన అన్నిటినీ అమ్మివేయించిన వానికి అది పోలి ఉన్నదని చెప్పబడి ఉన్నది. 6వదిగా పరలోక రాజ్యము మంచి ముత్యముతో 45వ వాక్యము 46వ వాక్యముని చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టి. Again, the kingdom of heaven is like unto a merchant man seeking goodly pearls, who, when he had found one pearl of great price, went and sold all that he had and bought it. 6వదిగా ముత్యముతో పోల్చి పరలోక రాజ్యం యొక్క మర్మమని చెప్పుచున్నారు. 7వదిగా 47వ వాక్యములో చదివినప్పుడు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి ఉన్న వలతో పోల్చుచున్నారు. 47వ వాక్యముని చదవండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. Again, the kingdom of heaven is like unto a net that was cast into the sea and gathered of every kind. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉపమానములన్నిటినీ యేసుప్రభు చెప్పిన తర్వాత యేసుప్రభు తన యొక్క శిష్యుల్ని అడుగుతున్నారు. 51వ వాక్యమని చదవండి. వీటన్నిటిని మీరు తెలుసుకొని ఉన్నారా? 51వ వాక్యం నుండి చదవండి. వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. Jesus saith unto them, Have ye understood all these things? They say unto him, Yea, Lord. Then said he unto them, Therefore every scribe which is instructed unto the kingdom of heaven is like unto a man that is an householder, which bringeth forth out of his treasure things new and old. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పరలోక రాజ్యం యొక్క మర్మములు, ఈ ఉపమానములన్నిటినీ చెప్పిన తర్వాత ఆయన చెప్పుచున్న మాట, పరలోక రాజ్య సంబంధమైన కార్యములలో ఒకడు తాను నేర్చుకొనుచున్నవాడై శిష్యుడు వలె ఎవరైతే ఉంటున్నాడో అతడు తన యొక్క ధననిధిలో నుండి క్రొత్తవి పాతవన్నిటినీ
తీసి ఇతరులకు ఇచ్చుచు పంచుచున్నవాడై ఉంటాడు. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే పరలోక రాజ్యముని గురించిన మర్మములు తెలియకుండా, పరలోక రాజ్యముని గురించిన ఈ కార్యములు మనము గ్రహించకుండా ఉన్నట్లయితే మనం ఇతరులకు ప్రయోజనముగా ఉండలేము. మంచివి, దానిలో క్రొత్తవి, పాతవి అన్నిటినీ తీసి తన యొక్క ధననిధుల్లో నుంచి తీసి ఇతరులకు పంచుచున్నాడు ఆ ఇంటి యజమానుడు. అదే విధముగానే మన యొక్క జీవితంలో ఈ పరలోక రాజ్యం యొక్క మర్మములు అన్నీ కూడా ఒక శ్రేష్టమైన కార్యములు. ఇందులో మొదటి మర్మం ఏమిటి? పరలోక రాజ్యం యొక్క మర్మములని గురించి యేసుప్రభు చెప్పినప్పుడు మొదటి కార్యం ఏంటి? మొదటి కార్యం విత్తనములని విత్తువాడు. రెండవది మంచి విత్తనముని విత్తే మనిషి. మూడవది ఆవగింజపోలిన ఒక విత్తనము. నాలుగవది పులుసున పిండి. ఐదవది పొలములో దాచబడిన ధనం. ఆరవది ముత్యము. ఏడవది సముద్రంలో వేయబడిన వల. ఓకే, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి చిత్తమైతే ఈ కార్యములని గురించి మనం ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా పరలోక రాజ్యముని ఒక విత్తనములను విత్తుచున్న వానికి అక్కడ యేసుప్రభు పోల్చి ఉన్నారు. దాన్ని ఎందుకు మర్మమని చెప్పుచున్నారు? ఇప్పుడున్న కాలంలో విత్తనము అని చెప్పిన వెంటనే దేవుని వాక్యములు అని మనకు తెలుసు. చాలామంది ఎప్పటి నుంచో మనం వింటున్నాము కాబట్టి ఎప్పటి నుంచో మన యొక్క పరిశుద్ధులు ఇంకా కొన్ని కార్యములకి ఒక విత్తనం అంటే దేవుని వాక్యము, పాలు అంటే అది చిన్నపిల్లల యొక్క ఆహారము, అది దేవుని వాక్యము, తేనె అంటే బలమైన ఆహారము. ఇలా ఒక్కొక్క కార్యమునకు ఒక అర్థం మన జీవితంలో మనం ప్రారంభంలో నుంచి వింటూ వచ్చి ఉన్నాం. కామన్గా అర్థం చెప్తాం. మన వినిన వాక్యముని బట్టి ఆ అర్థం మనకు చెప్పబడుతున్నది. బంగారం అంటే విశ్వాసము, వెండి అంటే నిరీక్షణ, ఇత్తడంటే దేవుని కృప. ఇలా ఒక్కొక్కటికి ఒక్కొక్క అర్థం మనం చెప్పుతున్నాం. ఒక్కొక్క అర్థం మనకు తెలిసిన అర్థం. ఎవరైనా కళలు చూసిన వెంటనే, ఎవరైనా వచ్చి దర్శనం చూసిన వెంటనే ఇలా నేను కళ చూశాను అని చెప్పిన వెంటనే మనం చెప్పే అర్థం ఇలాగే ఉంటాయి. మనం వచ్చి వెంటనే బంగారం అని చెప్పిన వెంటనే అది విశ్వాసం. బంగారం అని చెప్పిన వెంటనే ఒకవేళ దానియేలు ఈ కాలంలో ఉన్నాడు అనుకోండి, దానియేలేక నెబుకద్నెజర్ వచ్చి కళ చూశాడు. తల వచ్చి బంగారమై ఉన్నది, ఆ విగ్రహం యొక్క రొమ్ము వెండి, ఆ విగ్రహం యొక్క నడుము అవి ఇత్తడితో ఉన్నది. ఇలా ఒకవేళ దానియేలు ఈ కాలంలో ఉన్నాడు అనుకోండి, దానియేలు కూడా ఇలాగే అర్థం చెప్పి ఉంటాడేమో. బంగారం అంటే విశ్వాసం, వెండి అంటే నిరీక్షణ, బంగారం అంటే బబిలోను అని చెప్పి ఉంటాడు. ఎందుకంటే మనం రెగ్యులర్గా కొనసాగితే ఇదే అర్థం, ఇదే విధములైన మాటల్ని విని మనం అలాగే ఉంటుందని మనం అనుకుంటున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ యేసు ప్రభు ఈ ఉపమానములని చెప్పుచున్నప్పుడు మర్మం అని చెప్పుచున్నారు. ఎందుకంటే అంతకుముందు దేవుని వాక్యములని విత్తనములతో పోల్చి ఏ ప్రవక్త కూడా చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథములు చూసినట్లయితే అంతకుముందు యేసు ప్రభు దేవుని వాక్యములని, పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములని విత్తనములతో పోల్చి ఎవరికను బయలుపరచలేదు. వాక్యములని అది ఇంపైనది. దావీదు కూడా దేవుని వాక్యములని వర్ణించి ఉన్నాడు. అది ఎంతో ఇంపైన, అది తీయనైన తేనె వంటిది, పాల వంటిది, అది బలమైన సమ్మటి వంటిది, అది సుత్తి వంటిది,
మిక్కిలి బలమైనది, దేవుని వాక్యములు జీవము గలది, ఎన్నో కార్యములని గురించి వర్ణించి ఉన్నారు. కానీ విత్తనములతో పోల్చి పరిశుద్ధ గ్రంథములో అంతకుముందు లేదు. అందుకే యేసు ప్రభు విత్తనములని గురించి చెప్పినప్పుడు అది ఒక మర్మం అని చెప్పుచున్నారు. సాధారణముగా మనము ఇప్పుడు విత్తనములు అని చెప్తే యేసు ప్రభు వెంటనే శిష్యులకు వచ్చి అర్థం చెప్పి ఉన్నారు. విత్తనములు అంటే మీకేంటి తెలుసా? శిష్యులకు కూడా అప్పుడు తెలియదు. అది దేవుని వాక్యములే, విత్తువాడు దేవుని వాక్యములని విత్తించుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము పరలోక రాజ్యం యొక్క మర్మము అది మనకు బయలుపరచబడి ఉన్నది. ఇప్పుడు మనకు వచ్చే అర్థం తెలుసు. ఈ విత్తనములు అంటే అది దేవుని వాక్యము. ఈ వాక్యము అది విత్తబడిన తర్వాత ఒక మంచి నేలలో విత్తబడినప్పుడు 30గా 60గా 100 ఫలింప చేయబడుచున్నది. ఈ వాక్యములన్నీ ఎన్నోసార్లు విని ఉంటాం. కానీ ఎందుకు దీనిని మర్మము అని చెప్పుచున్నారు? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విత్తనముల యొక్క కార్యం వచ్చి, ఒక విత్తనము విత్తబడిన తర్వాత భూమిలో అది కప్పబడి మరుగుగా ఉండి, దానికి తర్వాతనే అది విత్తబడిన విత్తనము బయటకు వస్తుందా, లేకపోతే ఆ విత్తబడిన విత్తనము ఏ రూపంలో బయటకు వస్తుంది, ఎలా దానిలో మరలా ఒక జీవము కలుగుతున్నది, ఇవన్నీ కూడా ఎవరునూ దానిని చూడలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విత్తనములను విత్తించే విషయమని ఎందుకు యేసు ప్రభు మర్మమని చెప్పుచున్నారంటే, ఇవన్నీ కూడా మరుగుగా, ఏది కూడా విత్తబడటం వరకు మాత్రం ఒక మనిషి చూడవచ్చు. విత్తిన తర్వాత తిరిగి అవి మొలకొచ్చేంత వరకు ఏం జరుగుతుందో ఏ మనిషి చూడలేడు. మొలకెత్తేంత వరకు కూడా ఏం జరుగుతుందో ఎవరికనూ తెలియదు. ఎలా అది వస్తుంది, ఎలా అందులో ఒక క్రియ జరుగుతున్నది, ఎందుకు విత్తనము చనిపోయింది, ఎందుకు ఆ విత్తనము ఒక చెట్టులో నుంచి తీయబడి, ఆ చెట్టులో ఉన్న పండులో నుంచి విత్తనము తీయబడి అది ఎండిపోయింది. పూర్తిగా ఎండిపోయిన తర్వాత మరలా అది నేలలో పడి, నేలలో వాటి యొక్క తడి తగిలిన వెంటనే అవి వెంటనే మరలా ప్రాణం పొందుతున్నది. చనిపోయిన ఆ విత్తనము తిరిగి జీవం పొందుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు ఆ విత్తనములను విత్తే అనుభవమని ఒక మర్మమని చెబుతున్నారు. దాన్ని బట్టి మన జీవితంలో కూడా ఈ పరలోక రాజ్యం యొక్క అనుభవం ఎందుకు మర్మముగా ఉన్నది అని చెప్పినట్లయితే, ఈ క్రియ అంతరంగములో ఒక వ్యక్తి యొక్క ప్రతి మనిషిలోనూ ఈ దేవుని వాక్యము విత్తబడుచున్నది. ప్రతి మనిషిలోనూ పరలోక రాజ్యమునకు సంబంధమైన వాక్యములు విత్తబడుచున్నది. కానీ వారి యొక్క అంతరంగములో జరిగే క్రియని గురించి ఎవరికనూ తెలియదు. వారి లోపల ఏ విధముగా ఆ క్రియ జరుగుతున్నది, ఆ విత్తనము తిరిగి ప్రాణం పొంది జీవం పొంది తిరిగి ఎలా పైకి వచ్చుచున్నది, తిరిగి అది ఎలా మొలుచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే ఒక పరలోక రాజ్యం యొక్క క్రియ జరగాలంటే ఆ విత్తనము అది ముందు కప్పబడాలి. కప్పబడకపోతే ఆ విత్తనములో ఏ క్రియను జరగదు. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే ఈ పరలోక రాజ్యం యొక్క క్రియలో ఉన్న మర్మం ఏమిటంటే, దేవుని వాక్యము ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక సంపూర్ణమైన క్రియ జరగాలి. దేవుని వాక్యము ఆ వ్యక్తిలో పూర్ణమైన క్రియని జరిగించాలంటే వారు తమ యొక్క జీవితంలో ఒక మరుగైన అనుభవమునకు రావాలి. లేకపోతే వారిలో నుండి ఒక ప్రాణముతో కలిగిన ఆ పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యము బయటకు రాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరుగైన అనుభవములను చెప్పినట్లయితే అక్కడ అనేక దారి మధ్యలో పడి ఉన్న విత్తనములు,
ముళ్ళ పొదల మధ్యలో పడి ఉన్న విత్తనములు, రాతి నేలలో పడి ఉన్న విత్తనములు, వీటిని చూసినట్లయితే ఇవి ఏది కప్పబడదు. ఇవి కూడా మొలుస్తుంది. ఇవి కూడా ముళ్ళ పొదల మధ్యలో, ఇంకా రాతి నేలలో, దారి మధ్యలో పడి ఉన్న విత్తనములు కూడా మొలుస్తుంది. కానీ కొన్ని మొలవటానికి ముందే పక్షులు తీసుకుని వెళ్ళిపోతున్నాయి. కొన్ని మొలుస్తున్నప్పుడు కానీ అవి కప్పబడకుండానే పైన మొలుస్తుంది కాబట్టి త్వరగా ఎండిపోవటమో, ముళ్ళ పొద మధ్యలో ఉండటం వలన అవి వాటిని నలిపి వాటిని త్రొక్కివేసి అవి కూడా నశించిపోవచ్చున్నది. ఈ మంచి నేలలో పడి ఉన్న విత్తనము అని చెప్పినప్పుడు అది ఎందుకు మర్మము? ఎందుకు మర్మం అంటే ఒక మరుగైన అనుభవంలోనే దేవుని యొక్క క్రియ జరుగుతున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మంచి నేల అని చెప్పినట్లయితే ఒక విత్తనముని విత్తిన తర్వాత ఆ నేల వచ్చి మట్టితో దానిని కప్పుచున్నది. మంచి నేల, మంచి హృదయము అని చెప్పినట్లయితే దాన్ని మొదటి అర్థం ఏమని చెప్పగలమంటే, ఒక మంచి నేల అని చెప్పినట్లయితే వెంటనే తనలో విత్తబడి ఉన్న విత్తనముని ఏ పక్షులో లేకపోతే తనలో విత్తబడి ఉన్న విత్తనము పాడైపోకుండా ఉండటానికి అవి దానిని మరుగు చేయుచున్నది, కప్పుచున్నది, తనలో దాచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మన యొక్క జీవితంలో ఈ పరలోక రాజ్యం యొక్క మర్మము అని చెప్పినప్పుడు మొదటి అనుభవము పరలోక రాజ్యము యొక్క మర్మముని తెలుసుకొనుటకు మొట్టమొదటిగా మన యొక్క జీవితంలో ఈ దేవుని వాక్యముల ద్వారా తమను కప్పుకొనుచున్న ఒక అనుభవమని బయలుపరుచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఎప్పుడైతే మరుగుగా మారుచున్నామో, కొన్ని సందర్భముల్లో ఏదైనా ఒక వాక్యం తెలిసిన వెంటనే పరలోక రాజ్యమునకు సంబంధమైన ఏమైనా క్రొత్త కార్యములు తెలిసిన వెంటనే మన యొక్క జీవితము, నా జీవితం మంచిది, నేను మంచి వ్యక్తిని, నా జీవితంలో ఎంతో కృప ఉంది, నా జీవితంలో మంచి వరం ఉంది, నాకు దేవుడు నాకు మంచి తలాంతులు ఇచ్చారు, నేను ఇలా జీవించుచున్నాను, అందుకే దేవుడు నాకు ఇటువంటి కార్యములని బయలుపరచుచున్నారు అని ఎప్పుడైతే బయటపడుచున్నామో అప్పుడు పక్షులు దానిని తీసుకొని పోవచ్చున్నది. బయట కనబడుచున్న ఏ విత్తనమైనా అది ఎక్కువ కాలం ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక మంచి నేల యొక్క అనుభవమే దాచుచున్న అనుభవం. ఒక మంచి నేల యొక్క విశేషమే దాచబడుచున్న ఒక అనుభవమే అందులో ఉన్న విశేషం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ఆ మంచి నేలలో పరలోక రాజ్యం యొక్క మర్మమని ఎందుకు ఆ విత్తనములని గురించి చెప్పి ఉన్నారు అని మనం ధ్యానించినట్లయితే, ఇంతకుముందు చెప్పి ఉన్న విధముగానే అందులో జరుగుతున్న ఒక మరుగైన క్రియ. చెప్పాలంటే తనలో క్రియ జరిగి ఆ ఎండ, వాన, ఉష్ణము అన్నీ తగిలి అన్నిటి మధ్యలో పచ్చని ఒక మొలకెత్తి పచ్చని ఒక చెట్టుగా బయటకు రావటమే మొదటి అనుభవము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు గురించి ఈ అనుభవం రాయబడి ఉన్నది. యేసు ప్రభుని గురించి రాయబడి ఉన్నది. అరణ్యములో తను పచ్చని ఒక చెట్టుగా వచ్చుచున్న ఈయన ఎవరు? అరణ్యములో పచ్చని మొలకగా, పచ్చని చెట్టుగా వచ్చుచున్న వారు ఎవరని ప్రవక్తలు యేసు ప్రభుని గురించి చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మనము ఎప్పుడైతే పరలోక రాజ్యమునకు సంబంధమైన ఒక వాక్యం మనలో విత్తబడుచున్నదో, మనలో ఒక ప్రారంభము, ఒక పచ్చని అనుభవము. చదవండి 53వ అధ్యాయము యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి వాక్యము నుండి చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను?
యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. చాలు. Who hath believed our report, and to whom is the arm of the Lord revealed? For he shall grow up before him as a tender plant, and as a root out of a dry ground. He hath no form nor comeliness, and when we shall see him, there is no beauty that we should desire him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా ప్రవక్త ముందే చెప్పుచున్నాడు, ఆయన లేత గడ్డి వలనే, ఎండిన భూమిలో మొలుచుచున్న లేత గడ్డి వలె ఉన్నారు. యేసు ప్రభుని గురించి రాయబడి ఉన్న ఒక వాక్యం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ కార్యమని పరలోక రాజ్యం యొక్క మర్మమని ఎందుకు యేసు ప్రభు అక్కడ విత్తనములని గురించి చెప్పి ఉన్నారంటే, మొట్టమొదటిగా ఒక వ్యక్తిలో పరలోక రాజ్యం యొక్క వాక్యములు విత్తబడిన తర్వాత వారిలో మొలుచు వచ్చుచున్న మొదటి అనుభవమే యేసు ప్రభు. అదే ఎండిన నేలలో లేత గడ్డి వలె మొలుచు వచ్చుచున్నారు. ఆ విత్తనములు అన్నీ పరలోక రాజ్యమునకు సంబంధమైన మాటలే, కానీ మొదటిగా బయటకు వచ్చే ఆ లేత గడ్డి యేసుప్రభు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసుప్రభు దానిని మర్మము, ఇది పరలోక రాజ్యం యొక్క మర్మము అని చెప్పుచున్నారు. పరలోక రాజ్యం యొక్క రహస్యములో మొదటి కార్యము మనము కప్పబడి ఆ విత్తనములో జరుగుతున్న క్రియ. కానీ బయటకు వచ్చుచున్నప్పుడు ఒక వ్యక్తి పరలోక రాజ్యమునకు సంబంధమైన వ్యక్తియే. ఆ వ్యక్తిలో పరలోక రాజ్యం యొక్క క్రియ జరిగి ఉన్నది. ఒక వ్యక్తిలో పరలోక రాజ్యమునకు సంబంధమైన క్రియల్ని దేవుడు జరిగించి ఉన్నారనే దానికి గుర్తేమిటంటే, వారిలో నుండి బయటకు వచ్చినది యేసు ప్రభువే ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ నేలలో నుండి బయటకు వచ్చుచున్నది, ఆ ఎండిన నేలలో నుండి బయటకు వచ్చుచున్న లేత గడ్డి, ఆ లేత ముక్క యేసు ప్రభు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి నిజంగా పరలోక రాజ్యం కొరకు తనలో వాక్యములు విత్తబడి ఉన్నది అనే దానికి సూచనే వారు తమలో నుండి యేసు ప్రభునే వారు బయలుపరుచుతారు. తమ యొక్క జీవితము ఎండిపోయి ఎండిన నేలలో ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యం వారిలో విత్తబడినప్పుడు వారి యొక్క మొదటి కార్యమే యేసు ప్రభుని బయలుపరచువారుగా మారుచున్నారు. తమ్మును మరుగు చేసుకొని తమ యొక్క జీవితంలో తమ్మును తామే దాచుకొని వారు యేసు ప్రభుని బయలుపరచువారై ఉంటారు. అందుకే దాన్ని మర్మమని చెప్పుచున్నారు. ఒకవేళ నేను కూడా పరలోక రాజ్యమునకు చెందిన వ్యక్తి అని చెప్పి యేసు ప్రభుని గురించి బయలుపరచకుండా, లేకపోతే యేసు ప్రభుని బయట పెట్టకుండా తమ యొక్క పేరు, తమ యొక్క పొగడుదల, తమ యొక్క జీవితంలో తాము ప్రఖ్యాతి చెందాలి, ఫేమస్ అవ్వాలని అనుకొని తమ జీవితంలో వాటిని బట్టి ప్రయత్నించినట్లయితే వారి యొక్క హృదయంలో ఇంకా పరలోక రాజ్యం విత్తబడలేదు. ఒకవేళ విత్తబడినను అవి కొంతకాలం మొలిసి తీసివేయబడి ఉండవచ్చు, కొన్ని ముళ్ళ పొద మధ్యలో ఉండవచ్చు, రాతి నేలలో పడి ఉండవచ్చు, మార్గ మధ్యలో పడి ఉండవచ్చు. అందుకే వారిలో నుండి ఆ లేత ముక్క బయటకు రావట్లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ లేత ముక్కని గురించి ఎందుకు లేత గడ్డి పోలిన వారై ఉన్నారు యేసుప్రభు అని రాయబడి ఉన్నదంటే, ఆ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినప్పుడు యేసుప్రభు తన యొక్క సిలువలో ఆయన మరణించిన అనుభవముని గురించి, సిలువలో తాను పొందిన అనుభవములని గురించి రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇందులో ఒక మర్మం ఏమిటంటే, అక్కడ యేసు ప్రభు సిలువ మరణమునకు తర్వాత ఆయన అందవీనముగా మారిపోలేదు. చాలామంది ఇలా ప్రసంగిస్తారు, సిలువ మరణమునకు తర్వాత ఆయన కొట్టబడటం ద్వారా, గాయపరచబడటం ద్వారా సౌందర్యము లేని వారుగా మారిపోయి ఉన్నారు అని ఇలా ప్రసంగిస్తారు. కానీ ఇక్కడ ఉన్న వాక్యములని బట్టి చూసినట్లయితే
యేసు ప్రభు శిలువ మరణమునకు తర్వాత ఆయన సౌందర్యం లేని వారుగా లేరు. తాను భూమిలో జన్మించబడినప్పుడే ఆయన మిక్కిలి సౌందర్యముగానో లేకపోతే మిక్కిలి అందమైన ఒక రూపముతో జన్మించబడలేదు. ఆయన జన్మించబడినదే అందము లేని వారుగానే జన్మించబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది యేసు ప్రభు యొక్క ఫోటో చూసి యేసు ప్రభు ఇంత సౌందర్యంగా ఉంటారేమో, ఇంత అందంగా ఉంటారేమో అని ఊహించుకుంటారు. అవి వచ్చి ఒక ఊహా చిత్రం. కొంతకాలమునకు ముందే ఒక ఆర్టిస్ట్ ద్వారా వేయబడిన చిత్రమే యేసుప్రభు యొక్క చిత్రం. యేసుప్రభు యొక్క నిజమైన రూపం కాదు అది. కొన్ని సినిమాల్లో యాక్టింగ్ చేసే యాక్టర్స్ ఫోటో వేసి అదే యేసుప్రభు యొక్క రూపం అనుకుంటున్నారు. ఫోటోలో ఉన్న యేసుప్రభులాగా యేసుప్రభు ఉండరు. లేకపోతే సినిమా యాక్టర్స్ అందంగా తయారయ్యి వారిలాగా యేసుప్రభు ఉంటారని అనుకుంటారేమో. కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభులో ఉన్న మర్మమే ఆయన ఈ భూమిలో తన యొక్క అందముని బట్టి, తన యొక్క సౌందర్యముని బట్టి ఇతరులకు తన్ను బయలుపరచాలని కోరుకొనకుండా ఆయన మనుషులు కోరుచున్న రూపము తనకు లేదంటున్నారు. శిలువ మరణమునకు తర్వాత కాదు, శిలువ మరణమునకు ముందే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క విత్తనము, పరలోక రాజ్యముని గురించిన విత్తనములు మనుషులలో విత్తింపబడినట్లయితే వారు తమ యొక్క జీవితంలో తమ యొక్క సౌందర్యముని, తమ యొక్క అందముని, తమ యొక్క రూపముని తాము ఇతరులకి అది శ్రేష్టముగా ఉండాలి అనే విధముగా వారు తమను బయలుపరుచుకున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యం యొక్క మొదటి క్రియే తమ యొక్క జీవితంలో ఒకటి వారు లేత గడ్డి ఆ యేసు ప్రభుని తన యొక్క జీవితము ద్వారా బయలుపరుచుచున్నారు. రెండవదిగా తన యొక్క సౌందర్యము, అందము, తమ యొక్క రూపము, వీటిని గురించి వారు అధికముగా తమ యొక్క జీవితంలో శ్రద్ధ వహించరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క అందము, సౌందర్యము, అలంకరణ, మన యొక్క రూపము, వీటిని గురించి ఏమైనా ప్రయత్నించుచున్నామా? అందముగా ఉండాలి, మంచిగా అలంకరించుకోవాలి, ఇతరుల యొక్క దృష్టికి మంచిగా కనబడాలి అని ఏమైనా ప్రయత్నం చేయించున్నామా? ఆ మొదటి అనుభవం, పరలోక రాజ్యం యొక్క విత్తనం విత్తింపబడిన తర్వాత ఆ విత్తనం బయట లేత గడ్డి వలె వచ్చుచున్నది. వెంటనే ఆయన యొక్క రూపముని గురించి చెప్పుచున్నారు. చదవండి రెండవ వాక్యమని మరొకసారి కూడా చదవండి. 53వ అధ్యాయము యెషయా గ్రంథము రెండవ వాక్యం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు సురూపము లేదు. For he shall grow up before him as a tender plant, and as a root out of a dry ground. He hath no form nor comeliness, and when we shall see him, there is no beauty that we should desire him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేత గడ్డి వలె వచ్చుచున్నారు. ఎండిన భూమిలో నుండి మొలుచుచున్న మొక్క వలె, ఒక చెట్టు వలె ఉన్నారు. ఆయనకు మనము కోరుచున్న ఒక రూపము లేదు, ఆయనకి సౌందర్యం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం చాలామంది ఇలాగే విని ఉంటాం, యేసుప్రభు యొక్క రూపం ఎంతో సౌందర్యము. పరమగీతంలో వచ్చి పెళ్లి కుమార్తె తన యొక్క ప్రియుడు గురించి వర్ణించుచున్నప్పుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. అది కూడా సొలొమోను గురించి చెప్పలేదు. కొన్నిసార్లు పరమగీతంలో చదివినప్పుడు పెళ్లి కుమార్తె వచ్చి తన యొక్క ప్రియుడు సొలొమోను అని అనుకొనిచున్నాం. పెళ్లి కుమార్తె యొక్క ప్రియుడు సొలొమోను కాదు. అక్కడ సొలొమోను పరమగీతమని రాయించున్నాడు, కానీ
ఆ ప్రియుడు వేరే ఒకడు, అతడు కాపరి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అతన్ని గురించి ఆమె వర్ణించుచున్నది, 10,000 మందిలో అధికాంక్షణీయుడు. దీన్ని బట్టి మనం ధ్యానించి చూసినట్లయితే సొలొమోను చెప్పినట్టు 10,000 మందిలో అధికాంక్షణీయుడు యేసు ప్రభు శరీర రూపముగా లేరు. ఆయన తన యొక్క శరీర రూపముని బట్టి అయినను, శరీరం యొక్క అందముని బట్టి అయినను, శరీరంలో ఉన్న ఆ సొగసు, తన యొక్క శరీరంలో ఉన్న సౌందర్యముని బట్టి ఎవరిని ఆకర్షించుకోవాలని అనుకోలేదు. ఆ విధమైన ఆకర్షణ లేదు. చాలామంది అనుకుంటున్నారు మంచిగా అందంగా, మంచిగా సౌందర్యంగా, మంచిగా అలంకరించుకొని, బంగారము అన్ని నగలు వేసుకొని ఇలా ఉంటేనే ఇతరులు ఆకర్షింపబడతారు, ఇతరులు చూస్తారు. యేసు ప్రభు దాన్ని కోరుకోలేదు. పరలోక రాజ్యం మొలిచినప్పుడు మొదటి కార్యమే అందమని సౌందర్యమని కోరుకోరు. పరలోక రాజ్యము ఒక వ్యక్తిలో మొలుచుచున్నదంటే వారు పరలోక రాజ్య సంబంధమైన అలంకరణని, పరలోక రాజ్య సంబంధమైన కార్యములని కోరుకుంటారు. కాబట్టి శరీర ప్రకారమైన అలంకరణ, శరీర ప్రకారమైన సౌందర్యము, శరీర ప్రకారమైన రూపముని గురించి వారికి చింత ఉండదు. అదే పరలోక రాజ్యం మీకు మొదటి అనుభవం. పరలోక రాజ్యం ఒక వ్యక్తిలో మొలుచుచున్నది అంటేనే వారిలో కలుగుచున్న మొదటి అనుభవం అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆయన లేత గడ్డి వలె మొలిచిన తర్వాత అక్కడ పరలోక రాజ్యం మొలిచినప్పుడు యేసు ప్రభు శిష్యులకు చెప్పుచున్నారు, నేను లోకస్తుని కానట్లు మీరును లోకస్తులు కారు, కాబట్టి లోకం మిమ్మల్ని ద్వేషించును. అదే కార్యమే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వాక్యంలో ఆయన అందరి చేతను తృణీకరింపబడి ఉన్నారు. చదవండి 3వ వాక్యం. అతడు తృణీకరింపబడును వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. He is despised and rejected of men, a man of sorrows and acquainted with grief, and we hid as it were our faces from him. He was despised and we esteemed him not. Surely he hath borne our griefs and carried our sorrows, yet we did esteem him stricken, smitten of God and afflicted. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషుల చేత తృణీకరించబడుచున్నవారు, త్రొక్కబడుచున్నవారు, మనుషుల చేత ఆయన విసర్జింపబడినవారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరలోక రాజ్యము ఎప్పుడైతే విత్తబడుచున్నదో, ఇక్కడ యేసు ప్రభు ఎండిన నేలలో, అరణ్యములో మొలుచుచున్న మొలక. మంచి నేల, ఇప్పుడు మంచి నేల అని మనం చెప్పినట్లయితే ఏమని చెప్తాం? ఒక మంచిగా దున్నబడి రాళ్ళన్నీ ఏరి, ఎటువంటి ఇబ్బందులు ఆటంకములు ఏమీ లేని ఒక పరిస్థితిలో ఎదుగుచున్న ఒక మంచి ఫలములో ఉన్న అనుభవం అని చెప్పచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే యేసు ప్రభు ఏ విధముగా ఎదిగి ఉన్నారు? యేసు ప్రభు అరణ్యములో, ఎండిన నేలలో ఆయన మొలుచుచున్న లేత గడ్డి వలె ఉన్నారు. పరలోక రాజ్యం విత్తబడుచున్నప్పుడు, పరలోక రాజ్యం వచ్చి సాధారణమైన భూమిలో విత్తబడదు, అందరిలోనూ విత్తబడినప్పుడు ఆ పరలోక రాజ్యము ఎటువంటి పరిస్థితుల్లోనైనను దాటి మొలుచుచున్న ఒక అనుభవంలోనే విత్తబడుచున్నది. సులువుగా మొలిచే అనుభవం కాదు అది. మంచిగా దున్నబడి, ఇప్పుడు సాధారణముగా సులువుగా మొలిచే నేలలో విత్తబడేది పరలోక రాజ్యం మీకు అనుభవం కాదు. సులువుగా మొలవదు. యేసు ప్రభు ఆయన ఎండిన నేలలో మొలుచుచున్న లేతగడ్డి, సులువుగా మొలవదు అది. అరణ్యములో మొలుచుచున్న ఒక మొక్క. అరణ్యములో సాధారణముగా మొక్క రాదు. అరణ్యములో సాధారణముగా పచ్చని చెట్టు మొలవదు. అంటే
సులువుగా పరలోక రాజ్యం మనలో మొలిచి రాదు. ఆ లేత గడ్డిని, ఆ ఎండిన భూమిలో మొలిచి వచ్చుచున్న మొక్కని దాన్నే చెబుతున్నారు. ఆ లేత గడ్డి, ఆ మొక్క ఏమిటంటే, ఒకటి ఆయనకు అందము లేదు, సౌందర్యం లేదు. ఆ గడ్డికి, ఆ అరణ్యంలో మొలిచి వచ్చుచున్న ఆ మొక్కకి అందము లేదు, సౌందర్యం లేదు. రెండవది, మనుషుల చేత తృణీకరించబడి త్రొక్కబడుచున్నది. ఒక మనుషులు వచ్చి మంచి పొలంలో వారు విత్తనములను విత్తించినట్లయితే వాటి గురించి మంచిగా కంచి వేసి ఎవరు ఏమీ చేయకుండా ఉండడానికి బాగా కాపాడుకుంటారు. లేదా అరణ్యములో అదే విత్తనము అవి మొలిచి వచ్చుచున్నది అనుకోండి, ఏం చేస్తారు? అంత శ్రద్ధ తీసుకుంటారా? అంత కేర్ తీసుకొని అరణ్యంలో మొలిచింది కాబట్టి వాటికి ఒక కంచేసి ఎవరు త్రొక్కకుండా కాపాడుకుంటారా? విసర్జిస్తారు. దాని గురించి పట్టించుకోరు. ఏదో ఒకటి మొలిచిందిలే అని వదిలేస్తారు. అదే విధముగానే పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు మనలో మొలిచి వచ్చుచున్నప్పుడు మనమేదో మనుషుల చేత కనపరచబడము. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు వచ్చినప్పుడు మనకేదో కాపుదలు ఇచ్చి, పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు వీరిలో ఉన్నాయి, వీరిని కాపాడాలని అనుకొని కాపాడరు. విసర్జింపబడతాం, త్రొక్కబడతాం, తృణీకరించబడతాం. అదే పరలోక రాజ్యం యొక్క ఆ విత్తనములని గురించి చెప్పినప్పుడు ఇది ఒక గొప్ప మర్మము. పరలోక రాజ్యమునకు సంబంధమైన కార్యములు మర్మమని చెబుతున్నారు. అది ఎండిన నేలలో మొలుచున్న లేతగడ్డి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి చిత్తమైతే వచ్చే వారంలో మనం ఈ కార్యములను ధ్యానించవచ్చు. అందరిని కూడా కన్నులు మూసుకొని మనల్ని మనమే దేవుని సన్నిధానంలో తగ్గించుకుందాం. పరలోక రాజ్యం యొక్క మర్మములో మొదటి కార్యమే ఆ నేల మంచి నేల అని చెప్పినట్లయితే, ఆ నేల వచ్చి ఒక విత్తనము తనలో విత్తబడిన వెంటనే దానిని మరుగు చేసుకొని తను తానే మరుగైన వారుగా మార్చుకొని వచ్చిన ఒక అనుభవం. అది తను బయలుపరచుకొనకూడదు. మనం ఎవరు, మనం ఎటువంటి వారము, మనం ఎంత గొప్పవారము, దేనిని బట్టి బయలుపరచుకొనకుండా మరుగైన ఒక అనుభవంలో ఉండాలి. మనలో ఒక క్రియని అవి జరిగించుచున్నది. పైన ఉన్నప్పుడు క్రియ జరగదు. పక్షులు వచ్చి తీసుకుని పోతుంది. అనేక చింతలు, భారములు మనల్ని అవి త్రొక్కివేయుచున్నది. మన యొక్క హృదయము కఠినముగా మారినప్పుడు ఆ నేలలో ఎదగకుండా త్వరగా అది ఎండిపోవచ్చున్నది. మంచి నేల అని చెప్పినట్లయితే మరుగైన వారుగా మారాలి. ఏ విషయంలోనూ తొందరపడి మాట్లాడి మనల్ని బయలుపరుచుకొనుటకు తొందరపడి అన్ని విషయముల్లో, గొప్ప కార్యముల్లో, చిన్న కార్యములైనా మనము తలదూర్చి మనల్ని బయలుపరుచుకొనిసిన వారుగా కాకుండా దేవుని కొరకు ఏ కార్యముని చేసినను మనల్ని మరుగు చేసుకోవాలి. అప్పుడే మనలో పరలోక రాజ్యం యొక్క క్రియ జరుగుతున్నది. ఈ సాయంకాలం నందు దేవుడు అటువంటి ఒక క్రియని మనలో జరిగించాలి. ఒక లేత గడ్డి వలె సౌందర్యము లేని వారై, ఆయన రూపము లేని వారై ఉన్నట్లు మనము కూడా సౌందర్యముని కోరుకునకూడదు. మనము మనుషుల చేత తృణీకరించబడుటయే పరలోక రాజ్యం యొక్క మొదటి క్వాలిటీ. యేసుప్రభు యొక్క శిష్యులుగా అదే చెప్పి ఉన్నారు. మీరు లోకస్తులు కారు గనుక లోకం మిమ్మల్ని ద్వేషించును. మనలో అటువంటి ఒక క్రియని దేవుడు చేయాలి. సమర్పించుకొని అందరిని సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.